మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. నేను నమ్ముతున్నాను ఈ ఉదయం దేవుడు మంచి నిద్రను మీకు ఇచ్చాడని. నేను నమ్ముతున్నాను మంచి మంచి కళ్ళ గుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాడని. కళల విషయానికి వచ్చినప్పటికీ మనం అనుకుంటాం కొన్నిసార్లు, నాకెందుకని పాము కళ్ళు వస్తున్నాయి, నాకెందుకని చీకటి కళ్ళు వస్తున్నాయి, దయ్యాల కళ్ళు వస్తున్నాయి. కొందరకు పడుకున్నప్పుడు ఆ పడుకున్న సమయంలో చాలా ఎక్కువగా వారి శరీరం పైన ఒత్తిడి పడడం, వారిని మాట్లాడకుండా చేయడం, వారి చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా అయిపోవడం, ఎన్నెన్నో విషయాలు రాత్రిపూట్లో మనం జరగడం గమనిస్తాం. ఏదేమైనా ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి అది ఏ కళ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఈ లోకంలో ఎందరో ఎన్నో విషయాలు చెప్పచ్చు. ఎన్నో విషయాలుగా ఫిజికల్గా లేకపోతే ఈ ఈ ఈ మెడికల్ పరంగా ఎన్నెన్నో విషయాలను వివరించి చెప్పచ్చు. ఇది అందుకు వచ్చిందని, ఇది ఎందుకు వచ్చిందని ఒక విషయాన్ని వారు విడదీసి చెప్పచ్చు. ఏదైనా కొన్ని ఆత్మీయ సంబంధమైన విషయాలు ఉంటాయి. వాటి బట్టి మనం చూసినప్పుడు ఆత్మలో నువ్వు ఎదుగుతున్న కొలది, యేసయ్యను నువ్వు ఎక్కువగా తెలుసుకుంటున్న కొలది, ఇవన్నీ ఒకరితో ఒకటి ఆగిపోవడం ప్రారంభిస్తాయి. ఇదైతే నిజం, ఇదైతే 100% నిజం. గత రాత్రి నిద్ర పట్టకుండా పీడ కలలతో సతమతం అయ్యాను. దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ్ళ వలె నిన్ను కూడా బలపరిచి ఫ్యూచర్ గురించిన గొప్ప కళలతో నిన్ను నడిపించినగాక. సంగమా, నిజం ఇది. మనం భయపడుతున్న సందర్భంలో, భయపడుతున్న సమయంలో ఆ భయపెట్టేవాడు కూడా అపవాదే. నువ్వు భయపడడం చూసిన తర్వాత నీకు భయపడే కళ ఇచ్చేవాడు కూడా వాడే. డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అని ఒక బహుమతిని 9 బహుమతుల్లో ఒక బహుమతిగా బైబిల్ చెప్తుంది. ఆత్మల వివేచన. ఆత్మలు, ఏ ఆత్మ ఇది తీసుకుని వచ్చింది, ఏ ఆత్మ వల్ల అయింది, దేవుని ఆత్మ, దురాత్మ. నిజం ఇది. మనం అధికంగా ఆలోచించడం వల్ల కూడా స్వప్నాలు లేకపోతే కళ్ళు వస్తాయి. నిజం. కొన్ని సందర్భాల్లో భయపడే విషయాలు, భయపడే మూవీస్ని, భయపడే సీరియల్స్ని, భయపడే దృశ్యాలు, భయపడే విషయాలు విన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ పోతున్నప్పుడు అవి మన మనసులో నిలిచి ఉండడం వల్ల కొన్ని కళ్ళు మనకు తీసుకుని వస్తాయి. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, వాటి రూట్ ఏమవుతుందో అది నేను డిస్టర్బ్ చేయడానికే ఆ మూవీ తయారు చేయబడింది, ఆ సీరియల్ తయారు చేయబడింది. చూడండి, వీటి నుంచి దూరంగా ఉండి దేవుని వాక్యానికి సమీపంగా అయినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇవన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను వెలుపల తీసుకొస్తాడు. నేను చెప్తున్నాను వినండి, మనం దేవుని పట్ల శ్రద్ధ నిలపలేనప్పుడు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలపనప్పుడు ఇవన్నీ కూడా మన పైన చెలరేగిపోతాయి, మన జీవితాన్ని విశ్రాంతి కోల్పోయినట్లుగా చేస్తాయి. డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మల వివేచన సంఘమునకు చాలా అవసరం. ఏ ఆత్మ ఏ మాటను తీసుకుని వస్తుంది? నిజం, దేవుని ఆత్మ. చూడండి, మీకు చెప్తాను. ఇప్పుడు మీ బిడ్డల పట్ల మీరు తల్లిదండ్రులుగా ఉంటున్నప్పుడు మీ బిడ్డల పైన ఎలాంటి మాటలు మీరు మాట్లాడతారు? వివేచన కలిగిన వ్యక్తి ఏం చెప్పగలంటే మంచి మాటలే మాట్లాడతారు, శపితమైన మాటలు మాట్లాడరు. అలాగనే బైబిల్ చెప్తుంది మనకు తండ్రి అయిన దేవుడని. దేవుడే, కానీ ఆయన ఇప్పుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఒకవేళ మనమే తండ్రులు అయి ఉండి, మనం చెడ్డవారు ఉండి మన బిడ్డలకు మంచి చేద్దామని చూస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఎలా ప్రవర్తిస్తాడు? ఈ విషయాలు మన మనసులోకి వెళ్ళాలి. ఓకే, ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా ఉంటాడు. కారణం నేనే ఒక చెడ్డ తండ్రిని ఇంత బాగా నా బిడ్డలకు ఉంటే ఇంకా ఆయన ఇంకెంత బాగుంటాడు. ఈ విషయాలు ఏం చేస్తాయంటే మానసిక ఒత్తిడి నుంచి ఏ ఆత్మ మనకు మానసిక ఒత్తిడి కలుగు చేయబోతుందో ఆత్మ నుంచి మనం తప్పించబడతాం, ఆ దురాత్మల సమూహం నుంచి తప్పించబడతాం. దైవికమైన విషయాల కొరకు దేవుని ఆత్మ వైపు మనం వస్తాం. కొంతమందికి పావుల కళ్ళు వస్తాయి, పావుల దృశ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా అపవాది నిన్ను భయపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొందరు చనిపోయినట్లుగా, వాళ్ళు ఎంత చూసినా చనిపోరు, అక్కడే ఉంటారు. ఇదేంటి చనిపోయినట్లుగా కల వచ్చింది కదా? ఇవన్నీ కూడా అపవాది తొందర పెడుతుంటాడు, భయపెడుతుంటాడు. వాడు ఎలాగైనా నువ్వు భయపడిపోవాలి, కన్నీరు కార్చాలని ఆలోచనతో వాడు ఇచ్చే కళ్ళు ఇవన్నీ కూడా. చూడండి, ఎవరైనా చనిపోవాల్సిన పరిస్థితికి వస్తే నీకు ప్రశాంతంగా దేవుడు చెప్తాడు కానీ భయపెట్టడం.
ఎలా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు తండ్రి తల్లి, మీ బిడ్డలకు వారి నాన్నమ్మ అమ్మమ్మ చనిపోయిన విషయం చెప్పాలి. వారు ఎదిగిన వాళ్ళే, వారికి అంతవరకు తెలీదు చనిపోయారని సడన్గా న్యూస్ చెప్పాలి. ఎలా చెప్తారు మీరు చెప్పండి? కంగారు పడి చెప్పేస్తారా? లేకపోతే కోపతాపాలతో చెప్తారా? చూడండి, దేవుడు తండ్రి గనక ఆయన చెప్పే రీతి వేరే, ఈ లోకము చెప్పే రీతి వేరే. భయపడ్డని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు నుంచి కాదు, ధైర్యం చెప్పేవాళ్ళు దేవుని వైపు నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మల వివేచన, ఎవరు ఏ ఆత్మ వారి వెనకాతలు ఉంది, ఏ ఆత్మ ద్వారా వారు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అన్న ఈ బహుమతి మనకు అప్లై చేయబడినప్పుడు, ఈ ఉదయాన్న ఈ విషయాన్ని ఎందుకు బోధిస్తున్నాను, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను? కారణము, రాత్రులు నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఇవి కనుక నేను నమ్ముతున్నాను. ఈ ఉదయమున ఏ ఆత్మ నీ జీవితంలో చెడు మాటను తీసుకుని వస్తుందో గమనించు, పట్టించుకోమాక. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను సురక్షితమైన బలమైన చోటుకు నేను తీసుకుని వెళ్ళబోతుంది. ధైర్యం కలిగిన వ్యక్తి ఉండమని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి, రాబోతున్న రాత్రి, ఈ రాత్రి మంచి నిద్ర దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బలమైన కార్యాలు చేయబోతున్నాడు. పిరికివాడిగా ఉండమాక. నువ్వు నిద్రపోయినప్పుడు చెప్పు, దేవుని ఆత్మ నాకు తోడున్నాడు, బలమైన కార్యాలు నేను చూడబోతున్నాను. మంచి నిద్రలో మంచి కళను నీకు ఇచ్చునుగాక. నేను డిస్టర్బ్ చేసేవి కాదు, నేను కట్టేవి, నీ ఫ్యూచర్ గురించి చెప్పేవి, నీ జీవిత విషయాలు చెప్పేవి, నేను సరైన గైడెన్స్లోకి నడిపించే కళలను దేవుడు నీకు ఇచ్చునుగాక. కానీ మనం కళని బేస్ చేసుకొని క్రైస్తవులు వెళ్ళాం, కళలు బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాం, వాక్యాన్ని బేస్ చేసుకొని వెళ్తాం. ఈవెన్ ఒక కళ వచ్చినా ఆ కళ వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మీద ఆధారపడి ఆ కళను చూస్తాం తప్ప కళను మాత్రం పట్టుకొని వెళ్ళిపోం. కొన్నిసార్లు వేరొక దేశం ఎక్కడికో వెళ్ళినట్టు కళ వస్తుంది, దేవుడు అక్కడ వెళ్ళిపోమంటున్నాడేమో. లేదు, వాక్యపు నిశ్చయత, దేవుడి నుంచి ఒక నిశ్చయత కలిగినప్పుడే మనం ముందుకు అడుగులు వేస్తాం. ప్రతిదీ కూడా వాక్యాన్ని బేస్ చేసుకొని మనం నడుస్తాం. వాక్యం చదవకపోతే ఈ కళ భావం ఎన్నడూ నీకు తెలియదు. కళ ఎవరికైనా రావచ్చు, కానీ వాక్యం తెలిసిన వ్యక్తికే భావం తెలుస్తుంది, బలం కూడా తెలుస్తుంది. అటు కృప మీకు ఇవ్వబడిన కాక. కాబట్టి కళ్ళు మూసుకుంటే మీకు కొంచెం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు వాక్యం మీద ఆధారపడి బ్రతుకున్నట్లుగా వారికి మీ కృప ఇవ్వండి. నీ మాట సెలవిచ్చుచున్నది మీకు వందనాలు, నీవు చెప్పుచున్నావు నీకు స్తోత్రాలు. వాక్యము మొదట ఉండాలని, కళ్ళన్నీ కూడా తర్వాతని, అది మాత్రమే కాదు, అపవాదిచ్చే కళ, దేవుడిచ్చే కళ విభజించి చూడాలని, అధికంగా ఆలోచించడం వల్ల, అధికంగా చూడడం వల్ల, అధికమైన విషయాలు బట్టి కూడా కళ్ళు వస్తాయని మాకు వివరించి చెప్పారు. మీకు వందనాలు. మన ఇద్దరిని డిస్టర్బ్ చేసే ఎన్నో విషయాలు జరుగుతుండగా మేమైతే సురక్షితంగా నిద్రపోయినట్లుగా నీ కృప మాకు ఇవ్వండి. నీవు నిద్రను కలుగు చేస్తావు, నీ ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్న మాట ప్రకారంగా నీ బిడ్డలకు నెమ్మదిచ్చి బలపరిచి ఈ రాత్రి మంచి నిద్ర వారికి ప్రకటించు, మంచి కళ్ళ వరకు ప్రకటించు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు గొప్పవి. ఆత్మీయ జీవితంలో బలపరచబడి ముందుకెళ్ళడానికి ఇష్టపడండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.